ఇక చాలా ఆపు. ఎవరు సుధీర్ వీళ్ళంతా? ఎందుకు క్లాస్ రూమ్ లోకి వచ్చారు? నువ్వు 10 నిమిషాలు బయటికి వెళ్ళు. ఆ తర్వాత వచ్చి పాఠం చెప్తూ గానీ ఈలోగా మేము స్పెషల్ క్లాస్ తీయాలి. అందరూ బయటికి వెళ్ళండి. చెప్పింది వినపడలేదా? అందరూ బయట పడే రండి. ఓ అయ్యగారేనా కృష్ణకుమార్? ఈ నలుగురిని కొట్టేసి ఈ కాలేజీలో నువ్వు పెద్ద పుడింగినని ఫీల్ అయిపోతున్నావా? ఆ ఆలోచన ఉండకూడదు నా కొడక, నువ్వు ఉండకూడదు. నిన్ను మీసం లేకపోయినా మగాడివే. మేవింతమంది వచ్చినా భయం అనేది లేకుండా కత్తి పట్టుకొని నిలబడ్డాడ్రా. నువ్వు మాతోనే పెట్టుకున్నావు కదూ, ఇక నీ పని అయిపోయినట్టే. మమ్మల్ని ఎదిరించిన ప్రతి ఒక్కడికి పైన బర్త్ రిజర్వ్ చేస్తాం. ఇప్పుడు నీ సంగతి తెలుస్తాం. ఎవరా క్లాస్ రూమ్ లోకి వచ్చి గొడవ చేసేది? అందరిని తీసుకుని బయటకెళ్ళరా. చెప్పింది వినపడలేదా? లేదంటే ఇప్పుడే నీ టీసీ ఇచ్చి నేను ఇంటికి పంపించేస్తాను. నీ తమ్ముడు బంగారు కొండ నాయనా. ఈ సంవత్సరంలో 6 పోలీస్ కేసులు, 5 సస్పెన్షన్లు, 4 లేడీస్ కేసులు. చాలా బెస్ట్ స్టూడెంట్. నోబెల్ ప్రైజ్ గా అప్లై చేయొచ్చు. ఫాదర్ మాట్లాడించాలి కాపు. ఎక్కువ మాట్లాడి ఎక్కువ. All students get in the class. Come on. పిలుస్తుంటే వినపడలేదా? వెళ్ళు. ఇక నుంచి వాడితో మాట్లాడడం గాని చేశావో అంతటితో నీ చదువు ఆగిపోయినట్టే. ఏను కాలు కింద పడి ఎలకలా అయిపోయాను. కొంచెం కిందకు చూసి వెళ్ళంటారా క్లొమ్మినిల్లారా. చాలా డీసెంట్ ఫ్యామిలీ. అక్కడికి వెళ్తే బాగుపడిపోతావు.